అందరికీ నమస్కారం. ఈ నూతన సంవత్సర సందర్భంగా మా కూటమి ప్రభుత్వం తరఫున, మా జనసేన పార్టీ తరఫున, మా జన సైనికులందరికీ, అలానే జనసేన వీర మహిళలకి, పార్టీ కార్యకర్తలకి, వీళ్ళందరి తరఫున మా గుంటూరు నగర ప్రజలకి, అలానే నా 18వ డివిజన్ వాసులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతోటి వారు కోరుకున్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళందరూ సమృద్ధిగా, సంతోషంగా వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే మా 18వ డివిజన్ డెవలప్మెంట్లో అన్ని డివిజన్ల కంటే కూడా ముందుండాలని అనుకునేవాడిని. ఆ అనుకున్న ప్రకారమే ఎలక్షన్ అప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పాను, మన డివిజను నేను అభివృద్ధి చేస్తాను అని. ఎవరికైతే మాట ఇచ్చానో, ఏదైతే చేస్తానని చెప్పానో, ఈ రోజున నేను దాదాపుగా నా డివిజన్లో 85% వరకు నేను పూర్తి చేశాను. అన్ని ఏరియాలు, మా ఏరియాలో వచ్చేటప్పటికి శ్రీనివాసరావుపేట, వడ్డిగూడెం, రామనామ క్షేత్రం, అడపా బజారు, అట్లనే మొయిద్దీన్పాలెం, ఆరగ్రహారం, పట్నం బజారు, ఇన్ని ఏరియాల్లో ప్రతి ఒక్క ఏరియాలో డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇంకా వర్క్ జరుగుతూ ఉన్నది. నేను వాళ్ళకి చెప్పింది, నాకు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు నన్ను గెలిపించి. 4 సంవత్సరాల్లోనే ఈ మొత్తం నేను దాదాపుగా పూర్తి చేస్తున్నాను. సంవత్సరం ముందలే. అప్పటికి నేను గెలవక ముందల నేను మాట ఇచ్చినప్పుడు మా 18వ డివిజన్ ఎలా ఉంది, ఈ రోజున ఎలా ఉంది అనేది మా ప్రజలను ఎవరిని అడిగినా కానీ నా 18వ డివిజన్లో ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా చెప్తా ఉన్నారు. వల్ల నేను అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషంగా గడపాలని కోరుకుంటూ, అట్లానే మా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని, ఇంకా ప్రజలకి మంచి చేయాలని, అందరికీ చేరువు కావాలని, ఎక్కడ మచ్చలేని నాయకుడిగా అట్లానే అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నాను.